ఇక వివరాలకు వెళ్తే గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో మంత్రితో పాటు విప్ బీర్లా ఐలయ్య, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. బెనిఫిషియల్ గ్రామ సభ్యులు సెలబ్రేషన్తో ఇక్కడ పర్యావరణ మీరు కూడా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ శాంక్షన్ చేస్తాం. ఇది మళ్ళీ నల్గొండ కాన్స్టిట్యూన్సీ నాకు కూడా 3,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి కాబట్టి మీకు ఇల్లు మంజూరు చేసుకుంటాం. ఇంకేం కావాలి, గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తుంది. విద్యా అభివృద్ధిలో నేటికి అంతరాలు కొనసాగుతున్నాయని, ఆ అంతరాలను తొలగించే దిశలో అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. మారిన పరిస్థితుల్లో మానవ సంబంధాలు బలహీనపడుతున్నందున మానవ విలువలను, సంబంధాలను పరిరక్షణ చేసే విద్యను ప్రోత్సహించాలన్నారు. విద్యాదాన్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన సీతక్క, జీవితంలో అన్నింటికన్నా ఉత్తమమైనది విద్య అన్నారు. విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయమని, పేదలకు విద్య అందించే విద్యాధన్ ఫౌండేషన్కు తమ ప్రభుత్వ సహకారం ఎల్లవెల్లలా ఉంటుందన్నారు. నేను వెళ్ళిన తర్వాత మీరు ఇంకా కొంచెం కూల్గా, లెంతీగా ఈ మీటింగ్ సక్సెస్ గా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందు మాట్లాడతా అని చెప్పిన. ఎందుకంటే నా కోసం మీరు అందరినీ కుదించారనుకో, మీరు అనుకున్నది అందరికి వెళ్ళదు. సో నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. ఈరోజు విద్యాదాన్ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా దాదాపుగా 22 స్టేట్స్ లో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యాదాన్ ఫౌండేషన్ వారికి శిబులాల్, కో ఫౌండర్ ఆఫ్ ఎక్స్-సిఇఓ ఆఫ్ ఇన్ఫోసిస్, అదేవిధంగా కుమారి శిబులాల్, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఎట్ శిబులాల్ ఫ్యామిలీ, అదేవిధంగా రఘు బొడ్డుపల్లి, వైస్ ప్రెసిడెంట్ ఇన్ఫోసిస్ గారు, నారి ఇన్ఫోసిస్, ప్రశాంత్ నాదెన్ల, అర్చన సురేష్ డైరెక్టర్ టిఎస్ఐజి, అదేవిధంగా ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ గారు, మీర్ ఉల్లా ఖాన్ మెంబర్ టీజీపీఎస్సి, మీరా రాఘవన్, విద్యాదాన్, వీరితో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కు, ఇతర డిగ్నిటరీస్ కి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అదేవిధంగా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మన జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది విద్య. అన్నిటికంటే ఫాస్ట్ గా, అదేవిధంగా ఎక్కువ కాలం మరి జీవితాలలో ఉండేది, సమాజంలో ఉండేది విద్య. విద్య ద్వారా వచ్చేటువంటి మార్పులు. ఇవాళ మనము ఒక ఇంట్లో 10 మంది నిరక్షరాస్యులున్నా వాళ్ళు కొన్ని పనులకే పరిమితం అవుతారు. కానీ ఒక చదువుకున్న వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతారు, ప్రపంచానికి ఏం కావాలో కూడా రీసెర్చ్ చేయగలుగుతారు. కోశమహల్ నాలా రోడ్ కుంగిపోవడంతో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 1 డే టెండర్ పిలిచి వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వర్క్స్ కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ జరిగిన చోటే జరుగుతున్న సంఘటనల పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ లోడ్తో వచ్చే వాహనాలను వ్యాపారులు కూడా లోపలికి రాకుండా చూడాలని మేయర్ కోరారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాల్లో అమలు చేసుకునే అధికారాలను సుప్రీంకోర్టు ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాదిగ జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి అన్నారు. మాదిగ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నగ్నూర్ వేణుగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన జరిగే మాదిగ యువగర్జన సన్నాహ సమావేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిరమర్తి రవి హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్లు అమలు జరగాలని, దీంతోపాటు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ జరగాలని పిరమర్తి రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 3 దశాబ్దాల నుండి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే మాదిగ యువగర్జన సభకు మాదిగ ఉపకులాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ రావాలని, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని
ఫిబ్రవరి 2వ తారీఖున ఓయిలో మాదిగ విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది క్లియర్గా కృష్ణ మాదిగకు భిన్నమైనటువంటి డిమాండ్ మాది. ఆయన 1994 సంవత్సరంలో వర్గీకరణ చేయాలన్నప్పుడు మాదిగలకు 7% అడిగిండు. ఇప్పటికి కూడా అదే శాతంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సీఎం గారు కులగణన ప్రకారం మాకు తెలంగాణ రాష్ట్రంలో 12% ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో అనేకసార్లు కృష్ణ మాదిగ ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి నా కాలి గుర్తుతో సమానం, నాకు జాతి ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు మేమే ఇచ్చామని చెప్పి మాదిగలు బీజేపీ మీద తిరగబడకుండా మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మొత్తం మాదిగ జాతిని తాకట్టు పెట్టి మాదిగ జాతికి కాషాయం రంగు పూయడానికి కృష్ణ మాదిగని ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పంపిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి నీకు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నట్లయితే ఎస్సీఏబిసిడి కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుంది కాబట్టి నువ్వు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నావు, మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యమన్నావు కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డుని తిరస్కరించాలి. లేని పక్షంలో నువ్వు బీజేపీతో సహజీవనం చేస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మేము భావించాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాదిగలని మేము బీజేపీ వైపు పోనీయకుండా మధ్యలో అడ్డంగా నిలబడతామని చెప్తున్నాం. కృష్ణ మాదిగ దయచేసి మాదిగ జాతి ప్రజలారా వినండి. ఈయన ఆర్ఎస్ఐ ఏజెంటు, ఈయన బీజేపీతో సహజీవనం చేస్తుండు. మాదిగ జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుండు. ఇట్లా చేస్తే ఖచ్చితంగా మనకు వర్గీకరణ రాదు. హైదరాబాద్లో ఫిబ్రవరి 7న జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగ కుటుంబం నుండి డప్పుతో సభకు రావాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పులకు మద్దతుగా మాదిగ మరియు ఎస్సీ కులాల డాక్టర్స్ సదస్సు హైదరాబాద్ హబ్సిగూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఫిబ్రవరి 7 లోపు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. జరగబోయే మహోద్యమంలో మాదిగలే కాకుండా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పుల గుండె చప్పుల కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం, మిగిలిన 58 మొత్తం కులాల భవిష్యత్తు కోసం, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరిగే పోరాటం అతి కీలక దశ చేరిన సమయంలో మాదిగలు సామాన్యులైన, నిరక్షరాస్యులైన, విద్యార్థులైన, కార్మికులైన, ప్రజాపతిలైన, డాక్టర్లైన, ఇంజనీర్లైన, లాయర్లైన, ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహోద్యమంలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా జరగబోయే సాంస్కృతిక ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణను ఈ 30 ఏళ్లుగా సమర్థిస్తూ వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ వర్గీకరణ కోసం జరగబోయే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నైతిక మద్దతును, వర్గీకరణ కోసం పోరాడే శక్తులకు నైతిక అండదండలను రేపు ఫిబ్రవరి 7న వచ్చి తన సంఘీభావాన్ని క్రియాశీలకంగా చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి వేదికగా జరిగిన మహాసభలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ఆ పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం రిలీవ్ అయ్యారు. దాదాపు 3 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో జాన్ వెస్లీకి అవకాశం ఇచ్చారు. ఈ నెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు.
భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ నుండి ఓయూలో జరిగే క్రికెట్ పోటీలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్. ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బాపు తెలంగాణ రైతు బాంధవుడు కారణ జన్ముడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ క్రీడోత్సవాల సందర్భంగా ఈరోజు బ్రోచర్ను రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకెళ్లి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా క్రీడలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిలో భాగంగా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కూడా ఈ క్రీడలు నిర్వహించబడతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ క్రీడల్లో అందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలని చెప్పి కూడా విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలోని 18 కోట్ల జనాభా కలిగిన బంజారాల భాష గోర్ బోలీను రాజ్యాంగంలోని 18వ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. గోర్ బోలీను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్తో ఫిబ్రవరి 12వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. టీటీడీ పాలక మండలిలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీలో ఫిబ్రవరి 12న జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతూ ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు, మా వీరుడు, మా ఉద్యమకారుడు, గిరిజనులకు ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే 15 కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల యొక్క బోలి, బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలీని 8వ షెడ్యూల్లో చేర్చాలని, అదేవిధంగా ఈ 15 కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతీరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతీరామ్ బాపూజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకుపోతున్నారు. అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమము ఏదైతే 12 ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది. మేడ్చల్లోని ది క్రిక్ స్కూల్ నిర్వాహకం బయటపడింది. 30,000 ఫీజు పెండింగ్ ఉందని, పాఠశాల ముగిసినా విద్యార్థిని స్కూల్ నుండి తిరిగి ఇంటికి పంపించలేదు యాజమాన్యం. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి ఇతరుల బైక్పై ఇంటికి పంపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సూర్యాన్ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కఠినంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. सर आपको 2 घंटा टाइम दिया अरेंजमेंट करने के लिए. 2 घंटे में नहीं आते हैं, 2 घंटा 6 बजे तक इधर कोई था, एक सिक्योरिटी था और एक आदमी कोई ट्रांसपोर्ट वाला. Just then I left. I was here. 6 o'clock तक उसको 5 बजे उसका पेट में दर्द हो गया, खाना बनाने के आते थे, पूछ लीजिए एक बार. हमारा प्रॉब्लम है लाइक स्कूल से बच्चे को घर से लाइक को छोड़ना आपका प्रॉब्लम नहीं है, आपका रिस्पॉन्सिबिलिटी नहीं है मैडम. नहीं मैडम, आपका रिस्पॉन्सिबिलिटी नहीं है छोड़ना. लाने के बाद फोन किया कि नहीं, पेरेंट को फोन किया ना. पेरेंट क्या बोला? आज तो कम से कम लेकर आए, ड्रॉप कर दो, कल सुबह 9 o'clock. పొద్దున్న స్కూల్కి ఎట్లా వచ్చినావు? బస్సు. ఏ బస్సు? 108. మన స్కూల్ బస్ బార్ బస్ బోలో. స్కూల్ బస్ లో వచ్చినా. స్కూల్ బస్ లో ఎక్కడి నుంచి వచ్చినావు? స్కూల్ బస్ కి మేడ్చల్ టీచర్స్ కాలనీ రథంశాల. ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? చెప్పిర్రు నీ ఫీజు కట్టలే, బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా అని వస్తాడు. ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడ కూర్చున్నా. ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేశారు సారు? అన్న చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. ఆల్రెడీ 1 ఇయర్ ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా, రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, బస్ ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే, లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్లా నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీప్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్ కా ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్తున్నాడో ఓకే, మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు.